వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి జంగమాయపల్లి గ్రామ పంచాయతీలను విలీనం వ్యతిరేకిస్తూ బలిజపల్లి గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు. కొందరు స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ మా గ్రామాన్ని విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీల విలీనాన్ని గ్రామ ప్రజలమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని గ్రామస్తులు ప్రకటించారు. ఈ నెల 27న జరిగే గ్రామ సభలో తమ ఐక్యతను చాటుతామని ప్రకటించారు. చిన్నప్పటి నుంచి ఇదే గ్రామంలో పుట్టాను, ఇదే గ్రామంలో పెరిగాను. ఈ గ్రామ సమస్యలు ఏంటో బాగా తెలుసు. మాకు జంట గ్రామాలుగా ఉన్నప్పుడు 2 గ్రామాల మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడేవి. మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని మేము ఎప్పటి నుంచో పోరాటం చేసాం. మా గ్రామం మాకైనాక బాగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరిగాయి. మా అవతల గ్రామానికి మా గ్రామానికి ఎలాంటి పేచీ లేకుండా అందరం ప్రేమతోన సంతోషంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాము. కానీ మళ్ళీ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ అభివృద్ధి కోసం ఈ గ్రామాన్ని విలీనం చేసే దుర్మార్గపు ఆలోచనలు చేసిండ్రు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ఏ ఒక్కరి ప్రయోజనం కోసం ఒక గ్రామాన్ని తాకట్టు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని పూర్తిగా గ్రామస్తులంతా ముక్త కంఠంతోనే ఖండిస్తున్నాం. రేపు 27వ తారీఖు రోజు గ్రామ సభలో గ్రామ ఐక్యత ఏంది, గ్రామ బలం ఏంది, గ్రామ నినాదం ఎంత బలంగా ఉందో, ఈ యొక్క బలిజపల్లి గ్రామ పంచాయతీ కొనసాగించాలనే నినాదం ఎంత బలంగా ఉందో రేపు ప్రాక్టికల్గా చూపించడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా బలిజపల్లి సపరేట్ గ్రామ పంచాయతీ ఉంటేనే ప్రశాంతంగా శాంతియుతంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఎవరు కూడా ఊరుకోరు. మన హక్కును మనం కోల్పోనికి ఎవరు సిద్ధంగా లేరు. అన్యాయం చేస్తుంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతున్నటువంటి చర్య కింద భావించాల్సిన అంశం ఉంది. ఈ మళ్ళీ మా గ్రామ పంచాయతీ మాకు సపరేట్గా ఉండాలని మేమందరం కూడా పేరున్న అందరికీ మనసారా ధన్యవాదాలు.